ఏపీకి ఉన్న సహసిద్ధమైన వనరుల్లో సుదూరమైన తీర ప్రాంతం ఒకటి 974 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్. అతి తక్కువ తీర ప్రాంతం ఉన్న సింగపూరే అతివేగంగా అభివృద్ధి చెందినప్పుడు ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ చాలా పొటెన్షియల్ ఉందని చెప్పేసి పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి గంగవరం పోర్ట్ అదేవిధంగా లాజిస్టిక్లో నిపుణులైన వ్యక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ తీర ప్రాంతంలో ఫోకస్ చేయడం ద్వారా ఎటువంటి అభివృద్ధిని మనం చేసుకునే అవకాశం ఉన్నది, ఇంకా ఏ రకంగా ఈ పోర్టును అభివృద్ధి చేయగలము అనే అంశాలు తెలుసుకుందాం. సార్, మీరు గంగవరం పోర్టుకి డైరెక్టర్గా ఉన్నారు కదా. ప్రస్తుతం గంగవరం పోర్టు విజయవాడలో చాలా యాక్టివిటీ జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఏ రకంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది? విజయవాడలో యాక్చువల్గా ఇండస్ట్రియల్ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కానీ మీరు చెప్పినట్టు ఈ తీర ప్రాంత అభివృద్ధి కోసం వచ్చేసరికి మనకి 970 కిలోమీటర్స్ ఆఫ్ సీ కోస్ట్ ఉన్నది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇందాకలా వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మనకి 1000 కిలోమీటర్ ఆఫ్ హైవే ఉంది, 1000 కిలోమీటర్ ఆఫ్ సీవే ఉంది, 1000 కిలోమీటర్ ఆఫ్ రైల్వే లింకేజ్ ఉంది. ఎంత రైల్వే లింక్, రోడ్డు కనెక్టివిటీ అండ్ సీ లింక్ కనెక్టివిటీ ఉన్న స్టేటు మనది ఒకటే అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో. సో ఈ విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఇండస్ట్రియల్ పరంగా ఎలక్ట్రానిక్ అవని, మ్యానుఫ్యాక్చరింగ్ అవని, ఇటు పవర్ అవని, స్టీల్ అవని ఏ ఇండస్ట్రీకి అయినా సరే ఇది అనుకూలమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇటువంటి కాన్ఫరెన్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇది మనకి విశాఖపట్నంలో మొదటిసారి ఏర్పడడం, అలాగే డివైడ్ అయిన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఏర్పడడం కూడా ఒక ఇన్వెస్టర్స్కి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకి ప్రో గవర్నమెంట్ కూడా ఉండడం వలన దీన్ని మనం ఏంటంటే సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే చాలా పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, అలాగే విశాఖపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్ట్ ఉన్నాయి. ఇంకా న్యూ ఇండస్ట్రీస్ వస్తే ఇంకా సీ పోర్ట్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మనకి ఇంటర్లాండ్ కూడా సరైనంత అవకాశం ఉంది. బట్ దీని వరకు ఏంటంటే మనకి ఇంకా రైల్వే లింకేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా స్టేట్స్కి లైక్ ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ఇటువంటివి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ విషయంలో ఎన్ని పోర్ట్స్ డెవలప్ అయినా అల్టిమేట్గా రైల్వే నెట్వర్క్ కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవకాశం ఉంది. ఇంకా అవి డెవలప్ అవ్వకపోతే కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంది. ఇది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి మనం తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. న్యూ రైల్వే లైన్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఈ సుదూరమైన తీర ప్రాంతాన్ని మనం బాగా క్యాచ్ చేసుకోవాలంటే, అంటే ఈ తీర ప్రాంతం వెంబడి మనం ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వస్తుంది కదా. అంటే ఎలా ఉంటుందండి ఎక్స్ప్రెస్ హైవే అట్లా లాంటి ప్లాన్ చేస్తే? ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ రావాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ డెఫినెట్లీ దిస్ ద ఓన్లీ ప్లేస్ వైజాగ్ హ్యాస్ ఆర్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ యాజ్ సెడ్ బై సార్ ఆర్ మిస్టర్ వెంకయ్య నాయుడు. దిస్ ద ఓన్లీ హ్యాపెనింగ్ ప్లేస్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసుకుంటే వరల్డ్ అంతా కూడా చాలా వెనకబడి ఉందని, ద గ్రోత్ రేట్ ఈస్ వెరీ లో. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ వెరీ హై పొటెన్షియల్ అండ్ హై గ్రోత్ రేట్స్ అండి. దిస్ ద టైమ్. అండ్ ఆంధ్రప్రదేశ్ దట్ వే లాజిస్టికల్లీ హ్యావ్ వెరీ గుడ్ అడ్వాంటేజెస్. బట్ there are some problems in terms of railway and connectivity. Central government has to intervene, but at the same time road network golden quadrilateral valna we are already well connected. But now government is planning for industrial clusters across the ports and like Vizag, Andhra we have 4 ports and Gangavaram, Visakhapatnam, Gangavaram, Kakinada, Krishnapatnam. Across the coastline industrial corridors and industrial clusters and develop cheyadaniki chustunaru. That comes lot of investment people can take, because if you want to serve the whole world, make in India antaru, then you should have a port based industry. Port based industry is investments vaste you manufacture and again you can serve back to the entire world. And our advantage is labor, our advantages are logistics, our advantages are pro-friendly government. ఇలాంటి ఉన్నప్పుడు this is the right place to do business. So and at the same time logistically world overతో పోలిస్తే మన expenditure, we are 13% of GDP we are spending in logistics, whereas developed economies are spending 7%. So we are almost half of it. We have to decrease our logistics cost by half of it, for which at least $500 to $700 billion of investment has to happen in India in logistics. దానికే సాగర్మాల అని ఒక ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్. సో డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ వేస్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే హ్యాస్ టు గ్రో, అండ్ దట్ విల్ డెఫినెట్లీ గెట్ we'll get back with the investments, and whatever you invest it will reduce your logistics cost and it will attract more investments into Andhra. And definitely these whatever we are summits we are doing today will get fruits after 4-5 years.
So we have to see, wait and see what will happen. And definitely this is a good success as far as the management of the event is concerned, and the participation and whatever the way it's going in terms of MOUs or investments, agreements, it's going in a right path. So for a country, a state like us, which is only 1 year born, so definitely this is a right, we are on right path and right position. So look forward for a better thing, and we all expect. అంటే మనకి ఇప్పుడు కార్గో హ్యాండింగ్లో ఆఫ్టర్ గుజరాత్ మనం 2వ స్థానంలో ఉన్నామని చెప్పేసి ఇంతకుముందు సీఎం గారు చెప్తున్నారు. అంటే సాధారణంగా ఈ కార్గో హ్యాండ్లింగ్ ఇంకా బాగా పెంచాలంటే, అంటే ఇప్పుడు ఈ శ్రీలంక నుంచి కానీ ఈ బంగ్లాదేశ్ నుంచి కానీ ఈ కారిడార్ మొత్తం ఏ రకంగా డెవలప్ చేస్తే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉందని భావిస్తారు మీరు? మనకి కార్గో ఇప్పుడు కూడా కార్గో పొటెన్షియల్ ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ చూసుకుంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడు కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్కి కాంపిటీషన్లో ఉండేది. అయితే ఈ మధ్యన ఇక్కడ కార్గో హ్యాండ్లింగ్ కొద్దిగా తగ్గిన, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం ఆర్ మేబీ ఇన్ ఈస్టర్న్ కోస్ట్, ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా ఎకనమీ ఈజ్ డౌన్, ఆల్ ద పోర్ట్స్ ఈజ్ డూయింగ్ లెస్. బట్ ఏంటంటే గుజరాత్తో మనం పోల్చుకుంటే గుజరాత్ సర్వింగ్ హింటర్ల్యాండ్ చాలా ఎక్కువ టువర్డ్స్ నార్త్. బేసికల్గా ఏంటంటే ఈస్ట్ సైడ్ మనం చూసుకునేసరికి సీ కోస్ట్ ఎక్కువ, మనం సర్వ్ చేసే హింటర్ల్యాండ్ అనేది కొద్దిగా తక్కువ. మనకి న్యూ ఇండస్ట్రీస్ లైక్ పవర్స్, స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీస్ మనకి ఫర్దర్గా వస్తే మనకి ఇంకా వాల్యూమ్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనకి లాజిస్టిక్స్ కాస్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఎనీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. If, for example, any industry which is power or steel or anything which is coming near to the sea coast, ఆ లాజిస్టిక్స్ కాస్ట్ చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. ఆ పొటెన్షియల్ మనకి సీ కోస్ట్ ఉండడం వల్ల మనకి ఎక్కువ పోర్ట్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ విధంగా వస్తే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గి ఇండస్ట్రియల్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. దానివల్లనే ఇప్పుడు పూడిమడక న్యూ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఆల్సో ప్రొజెక్ట్ చేశారు. ఇలాగే న్యూ స్టీల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఈ రీజియన్లో వస్తే వాళ్ళకి లాజిస్టిక్స్ కాస్ట్లో చాలా వరకు బెనిఫిట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ రకంగా ఒక స్తబ్దమైన వాతావరణం రాష్ట్రం నెలకొంది. అయితే పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి సిఐ వైబ్రెంట్ గుజరాత్ లాగా ఈ సమ్మిట్ మనం చేస్తున్నాం. అంటే ఈ సమ్మిట్తో పారిశ్రామిక వాతావరణం, అదేవిధంగా పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్ పట్ల ఎటువంటి ఆ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని మీరు భావిస్తారు? Sir, this is no doubt energy booster for the industry in India, in Vizag, in AP, in India and globally. Today, sir, the whole world is in a meltdown position, global markets అండి. ఎవరు అసలు రేపు కాదు, ఎల్లుండి కాదు, 2 ఏళ్ళ తర్వాత కూడా మార్కెట్ పెరుగుద్దా అనే పరిస్థితి లేదు. కానీ మన ఆంధ్రాకి ఒక్కదానికి ఆ పొటెన్షియల్ ఇవాళ ఉన్నది. ఇండియా కొంచెం ఉంది. ఇండియా ఒక 25 టైమ్స్ ఉంటే ఆంధ్రాకి 50 టైమ్స్ పొటెన్షియల్ ఉందండి. బికాజ్ వీ హ్యావ్ టు బిల్డ్ ఆ క్యాపిటల్ and we have ample land. We are looking forward for revenue and government is proactive. So each situation is the right place to invest, and definitely all these MOUs or investments will turn fruitful and because the right place for investment, no doubt. And so definitely this should go in a positive way and it will give a good result is what industry as industry or as CI we expect, and definitely it will fructify. Yesterday the decision is to have one more summit next year ikkade ani undi, so that itself shows the response or kind of response we are getting from the trade or industry. So definitely it will be a good place for investment and it will fructify andi. అంటే ఇప్పుడు మనకు రానున్న రోజుల్లో మనకి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడుతుంది విజయవాడ చుట్టూ. అదేవిధంగా దాదాపుగా 65,000 కోట్ల రూపాయలతోని మనకి ఇక్కడ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఈ నౌకాయానం లేకపోతే ఈ పోర్ట్స్ల అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? సార్ డెఫినెట్లీ అండి. అఫ్కోర్స్ మనకి సిమెంట్ ఆర్ బేసిక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తీసుకున్న వాట్ ఎవర్ అదర్ కుడ్ బి స్టీల్, కుడ్ బి ఇంటీరియర్స్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ imports will happen and today if you see this hall, convention hall also, these type of ready-made homes or prefabricated structures, ivanni kuda we can import. Comparatively we will have a global edge competition. So definitely imports, there will be lot of imports and at least 10 to 20,000 crores should be import components what we expect. And the way the furniture, if you see today 50% to 80% of the furniture is imported. Tiles, if you see 80% is imported. So definitely in the construction of buildings or a city, all these will have, even bitumen if you see is imported and if road construction. So if manaki natural resources unnai, other than natural resources evunna majorly import components untai, so that will always help foreign trade or exempt trade
ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ఫర్ విచ్ వీ నీడ్ పోర్ట్స్, ఫర్ విచ్ వీ నీడ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విచ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ కాన్సన్ట్రేటింగ్. సో వీ ఎక్స్పెక్ట్ డీసెంట్ ఇంపోర్ట్స్ అండి ఇన్ టు దిస్. రానున్న రోజుల్లో మీరు అంటే ఏ రకమైన పెట్టుబడులు చేసే అవకాశం ఉంది, ఎంత పెట్టుబడులు చేసే అవకాశం ఉంది, మీ కంపెనీ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? మేమైతే ఈ మధ్యనే ఒక సిఎఫ్ఎస్ అని ఓపెన్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఆల్రెడీ ఒక లాజిస్టిక్స్ పార్క్ అని విచ్ ఈస్ హ్యావింగ్ ఎ రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, వేర్ హౌసింగ్ ఫెసిలిటీ, ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ వేర్ ఇన్ అండ్ నాన్ డ్యూటీ పెయిడ్ కార్గో కెన్ బి బాండెడ్ వేర్ హౌస్ ఫెసిలిటీ, ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద phase 1 at 150 crores and phase 2 of 150 crores, which is already there. We are concentrating and already applied for government for suitable land and all. So we expect from our side we are looking at 300 crores of investment. Definitely we all look it positively. అయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం అనే నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి గంగవరం పోర్టు యొక్క ప్రాధాన్యత మరింత పెరిగిందని మీరు భావిస్తున్నారా? అదేవిధంగా ఈ పోర్టుపై ఎటువంటి పెట్టుబడులు భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది, దీని సామర్థ్యాన్ని ఏ రకంగా పెంచుకోబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా గంగవరం పోర్టుకు ఆల్రెడీ 17 million 18 million కెపాసిటీతో మనం పోర్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా జస్ట్ మేబీ 6 months బిఫోర్ మేము ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పాన్షన్తో మా పోర్ట్ కెపాసిటీ 17 million నుంచి 45 million tonsకి కెపాసిటీ పెరిగింది. ఇనిషియల్గా 5 berths ఉండేవి, ఇప్పుడు 9 berths చేసాం, మోర్ మెకనైజ్డ్ అండ్ దీస్ థింగ్. అండ్ ఫ్యూచర్లో ఇంకా మేము లిక్విడ్ టెర్మినల్ మీద, కంటైనర్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ బల్క్ కార్గో అండ్ బ్రేక్ బల్క్ కార్గో మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూ ఇండస్ట్రియలైజేషన్, విజయవాడ ఈ క్యాపిటల్ డెవలప్మెంటు, ఇంకా గవర్నమెంట్ కూడా నిన్న మన అరుణ్ జైట్లీ గారు చెప్పినట్టు కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే అదర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వలన ఇంకా న్యూ ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు గంగవరం పోర్టుకి కానీ, ఇటు చుట్టుపక్కల ఉన్న కృష్ణపట్నం పోర్టు లేకపోతే వైజాగ్ పోర్టుకు కూడా ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే నిన్న మన పీయూష్ గోయల్ గారు చెప్పినట్టు కొత్తగా 4000 megawatt పవర్ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ పూడిమడకలో. దానివల్ల కూడా ఫర్దర్ కోల్ ఇంపోర్ట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా పోర్ట్స్కి డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ న్యూ కెపాసిటీస్ యాడ్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు భారీగా రానున్నాయి. ఇక్కడ రోడ్ల నిర్మాణం అయితేనేమి, అమరావతి నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా రానున్న విద్యుత్ రంగంలో భారీగా వస్తున్న పెట్టుబడులు అయితేనేమి, ఏ పరిశ్రమ పెట్టడానికైనా కానీ రవాణా అనేది, అదేవిధంగా దిగుమతి అనేది చాలా ముఖ్యం. ఈ దిగుమతులు పెరగడం వల్ల ఇక్కడ ఉన్న పోర్ట్లకు గిరాకీ చాలా ఏర్పడుతుంది. ఇందులో కూడా భవిష్యత్తులో మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో నవీన్ రెడ్డి, HM TV, విశాఖ.